హాయ్ అండి, అందరికీ నమస్కారం. కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్య అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక విషయంలోకి వెళ్తే తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు మరోసారి చర్చల్లోకి వచ్చాయి. బీజేపీ ఎమ్మెల్సీ చెన్నమనేని అంజిరెడ్డి అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల్లో భారీ కోతలు, ఆలస్యాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. 21,500 జీతంలో 13,500 మాత్రమే ఉద్యోగులకు అందుతున్నాయని తెలిపారు. దళారీ వ్యవస్థను రద్దు చేసి అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఇతర రాష్ట్రాల మాదిరి తెలంగాణలో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దళారీ వ్యవస్థను రద్దు చేయాలని బీజేపీ ఎమ్మెల్సీ చెన్నమనేని అంజిరెడ్డి డిమాండ్ చేశారు. రాబోయే అతి త్వరలోనే కాంట్రాక్టు ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను చెన్నమనేని అంజిరెడ్డి శాసనమండలిలో ప్రస్తావించారు. ఆ తర్వాత మీడియా పాయింట్లో మాట్లాడుతూ రాష్ట్రంలో 4,91,000 మంది పనిచేస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్క ఉద్యోగి ఆధార్ సేకరించి లింకు చేశారని, నకిలీలపై ఎంతవరకు చర్యలు తీసుకున్నారన్నారు. అత్యధికంగా ఒక్కొక్కరికి 21,500 జీతం ఇస్తున్నారని, కానీ వీరికి 13,500 మాత్రమే చేతికి చెల్లిస్తున్నారన్నారు. మిగతా సొమ్మును ఏజెన్సీలు దిగమింగుతున్నాయన్నారు. ఆఫీస్ బాయ్, డ్రైవర్, డీటీపీ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారన్నారు. 104 సర్వీసులో 8 నెలలు, సీతారామ ప్రాజెక్టు 11 నెలలు, జీహెచ్ఎంసీలో 3 నెలలు, సంక్షేమ శాఖలో 4 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదన్నారు. వీరికి ఉద్యోగ భద్రత లేకపోవడం, తక్కువ వేతనాలు చెల్లింపు, సకాలంలో జీతాలు అందడం లేదన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఏపీ రాష్ట్రాలలో ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి దళారీ వ్యవస్థను రద్దు చేశారన్నారు. బోగస్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను గుర్తించినప్పటికీ వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో సమాధానం చెప్పాలన్నారు. హిల్డ్ పాలసీ విషయంలో ప్రభుత్వం సరైన విధానంతో ముందుకు పోవడం లేదని, కేవలం రియల్ దందా కోసమే ఈ విధానం తెచ్చారని అంజిరెడ్డి అన్నారు. మరోవైపు రాష్ట్రంలో 18 యూనివర్సిటీల్లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న టైమ్ స్కేల్ కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే శాశ్వత ప్రాతిపదికన క్రమబద్ధీకరించాలని తెలంగాణ యూనివర్సిటీస్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసిందండి. మంగళవారం ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన నిరసనలో యూనియన్ నేతలు జై వెంకటేష్, మెట్టు రవి, పద్మశ్రీ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10,000 మంది నాన్ టీచింగ్ సిబ్బంది ఉద్యోగ భద్రత లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రభుత్వాలు మారినా తమ కష్టాలు తీరలేదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమను నిరాశకు గురి చేసిందని విమర్శించారు. తమకు నెలకు 26,000 కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించడంతో పాటు 10 లక్షల ప్రమాద బీమా, ఆరోగ్య బీమా వర్తింపచేయాలని కోరారు.